ఈయనేమో ఫోన్ ఏదో గెలుగుతుండు, ఈయన వచ్చేసి న్యూస్ అయితే చూస్తుండు మరి ఫోన్లో. ఇక్కడ వచ్చి అడిగాను ట్రైలర్ ఉంది భయ్యా అని చెప్పానంటే అసలు నువ్వు దేకడం కూడా దేకట్లేదు, పట్టించుకుండా భయ్యా నన్ను ఎవరన్నా. హలో బాయ్, నాకైతే భయం అవుతుంది తిడతారో కొడతారో అనేసి. హలో భయ్యా, ఇటు చూడు భయ్యా కెమెరా రాష్ట్రానికి వందే రైలు. అది కాదు ఇప్పుడు కాంతారా. ఆగో భయ్యా ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, నేను ఒక చిన్న యూట్యూబర్ అని కొంచెం రెస్పెక్ట్ భయ్యా, పెద్ద యూట్యూబ్ అయితే కాదు కానీ. సరే, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ చూశారు కదా, చూశానని చెప్పారు కదా ఇందాక అడిగినప్పుడు చూశానే అన్నావు కదా భయ్యా. అయినా నేను అడిగినా కూడా ట్రైలర్ చూశారంటే చూస్తున్నావు, నేను చూసా. ఇప్పుడు కెమెరా ఆన్ చేసేసరికి అన్న ఏమో సిగ్గుపడుతుండు. సిగ్గుపడకు భయ్యా, నువ్వు కూడా ఫేమస్. అగో అమ్మా చూడలేదు భయ్యా, అన్న దగ్గర మస్తు టాలెంట్ ఉంది, చూసిరు కదా. ట్రైలర్ ఎలా ఉందో జస్ట్ ఒక్క ముక్కలో చెప్పు చాలు. నేను ట్రైలర్ చూడాలి భయ్యా. అన్న ఒక్క ముక్కలో చెప్పనా ప్లీజ్ అన్న, వీడియో లెంత్ ఎక్కడ భయ్యా. ట్రైలర్ దేకలే, నాకు మాలూమ్ నాయి. ఇందాక చూసినావు, నేను చూసినా, చూస్తున్నా కూడా లేదు. మీరు చూస్తున్నారు అనేసి నేను ఇక్కడ ఆపిన. యాక్చువల్లీ నేను అలా వెళ్తుంటే అన్న కాంతారా ట్రైలర్ చూస్తుండు ఫోన్లో. ఒక్క ముక్కలో చెప్పన్నా చాలు. ఎలా ఉందో చెప్పన్నా ప్లీజ్. అది ట్రైలర్ రిలీజ్ చేసింది ఎవరు అనుకుంటారు, మన ప్రభాస్ అన్న చేతుల మీదుగా ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో హీరో ప్రభాస్, బాహుబలి, సాహో, త్రిబుల్ ఆర్ చూసినావా? కాదు, ఆ మూవీ డైరెక్టర్ రాజమౌళి తీసిన సినిమా బాహుబలి 2. మరి మీ ఫోన్లో ఇందాక లాక్ చేసినప్పుడు కాదు, నీకు ప్రభాస్ తెలియనప్పుడు ఫోన్లో డీపీ ఎందుకు ఉంది? ప్రభాస్ డీపీ ఎప్పుడే ఒత్తుకుంటా మార్చినావు. పైసలు ఉంటే రంగారెడ్డి కాదు. ఇప్పటిదాకా నేను ట్రైలర్ చూస్తుంటే అన్న ఒక వీడియో తీస్తా, ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఒక క్వశ్చన్ చేస్తా, దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి అనేసి అన్నానమాట అన్నకి. అప్పుడు అన్న వెంటనే లాక్ వేసుకుండు. అప్పుడు ప్రభాస్ అన్న ఫోటో ఉంది, ఇప్పుడేమో ఫోటో మార్చేసి ఏదో స్కానర్ పెట్టిండు. అసలు పక్కడబందిగా ఇలా ఎలా? ఆయన ఎవరు? అది నువ్వు కదా? తప్పిపోయిండా? అచ్చా, అన్న ప్రభాస్ తెలియదన్నారు కాబట్టి తప్పిపోయింది అనేసి అంటుండి అన్న వచ్చేసి. సరే ఒక్క ముక్కలో చెప్పానా ప్లీజ్ అన్న, వీడియోలు ఎంత ఎక్కువైపోతుందన్నా. మరి కామెంట్ సెక్షన్ లో మన తిట్టుకుంటారన్నా. లేదు, నిన్నే వేసుకుంటారు, నువ్వు ప్రభాస్ తెలియదన్నావు కాబట్టి. హలో బాయ్, ఓ అన్నలు, ఓ పెద్దనా అన్న నమస్తే. కాదు ఎందుకు మీకు ఇంత యాటిట్యూడ్? హలో అన్న చెప్పు తమ్ముడు. కాదు ఇంత యాటిట్యూడ్ ఎందుకన్నా? రిక్వెస్ట్ చేస్తున్నానా? నేను కూడా చిన్న యూట్యూబర్ అని చెప్పిన, పెద్ద మోతబరి అని చెప్పలే కదా నీకు. అదే కాంతారా ట్రైలర్ ఎట్లుందో చెప్పరాదు. ఇక అన్న అంటే చెప్తలేడు. ఇద్దరు చూసురు, మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు, నేను చూసా, నేను విన్నా, లైవ్ లో చూసి చెప్తా నీకు. అప్పటి నుంచి ఫోన్ లో ఒత్తుకుంటున్నావు, అసలు ఏదో చేస్తున్నావు. లైవ్ లో చూసి చెప్తా. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ చూసాక నీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పు. సరే చూస్తూ లైవ్ గా చెప్పు, ఇది ఎలా ఉంది అలా ఉందని చెప్పు. ట్రైలర్ తెలుగు. ఇద్దరు అన్నలు వచ్చేసి ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్. నువ్వు అడుగుతున్నావు కాంతారా చూడు. ఎస్ అదే కాంతారా చాప్టర్ ట్రైలర్. అసలు సినిమా లేదు, నాకు ఏం క్వశ్చన్ చేయను, 5-10 క్వశ్చన్ అడగను, ఒక్క ముక్కలో చెప్పు. ట్రైలర్ చూసావు, నువ్వు ట్రైలర్ ఎలా అనిపిందో చెప్పు. బాగుందా బాగాలేదు ఒకటే చెప్పు చాలు. బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేదు బాగాలేను అంతే. బాగుందా? ఫస్ట్ కాంతారా మూవీ రిలీజ్ అయింది కదా, చూడలేదా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సినిమాలో? ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు చెప్పు బాయ్ ప్లీజ్. అంటే నీ అంచనా ప్రకారం ఇంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా అనేసి ఉంటుంది కదా నీకంటూ ఒక ఒపీనియన్, నీకంటూ ఒక అంచనా ఉంటుంది కదా, ఇంతవరకు కలెక్ట్ చేయొచ్చు, ట్రైలర్ ఇలా ఉంది అనేసి ఉంటుంది కదా. ఫస్ట్ రిలీజ్ అయిన కాంతారా మూవీ 500 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నావు? ఇది కూడా అటు ఇటు చూస్తే ఒక 500 కోట్లు. నీ అంచనా 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నావు.
ఇంకా ఎక్కువ కూడా కలెక్ట్ చేయొచ్చు. సినిమాలో మ్యాటర్ ఉంటే బాగుంటే పాజిటివ్ టాక్ వస్తే. ట్రైలర్ అయితే నచ్చింది అంతేగా. మరి ఈయనేంటి ప్రభాస్ అంటే తెలియదు అంటుండు, ఈయన ఫ్యాన్స్ కదా. అది పెడతావేం భయ్యా నువ్వు? నువ్వు ఇక్కడ తిప్పకు భయ్యా. సరే మీరు ప్రభాస్కి ఫ్యాన్ కదా, ఏ సినిమా చూసినప్పటి నుంచి ఫ్యాన్ భయ్యా ఒకటి చెప్పు చాలు. నువ్వు కాంతారా ట్రైలర్ గురించి ఎలాగో చెప్తలేవు. నాకు అర్థమైంది ఆ రాజా సాబ్ మూవీ అప్డేట్ లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి నువ్వు ఇలా అంటున్నావు. నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంటా, మనలు కూడా అర్థం చేసుకుంటారులే. ఎవరు బ్యాక్ కామెంట్ చేయకండి ప్రభాస్ అన్న నాకు తెలియదు అని అన్నాడని. ఆయన ప్రభాస్కి బిగ్ ఫ్యాను ప్రభాస్ అన్నకి. ఆయన డీపీ కూడా ఉంది, తర్వాత డీపీ చేంజ్ చేసుకొని స్కానర్ అది ఏదో పెట్టిండు. సో అది మీరు హర్ట్ అవ్వద్దు, ఫీల్ అవ్వకు.